అందరినీ తయారు చేస్తున్న పీఠం శివంపేట గురుకుల పీఠం. అందుకే ఇందాక అధ్యాస భాష్యం మన శ్రీపాద సుబ్రహ్మణ్య శర్మ గారు ప్రారంభం చేస్తూ అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అదే క్రమంలో ఒక సూత్రం మనకు కనిపిస్తుంది, శాస్త్రయోనిత్వాత్. ఏ సంశయం తొలగాలన్నా కూడా శాస్త్రం ప్రమాణం. శాస్త్ర ప్రమాణం లేనటువంటి కార్యాకార్యములు మనకు నిర్ధారణ నిరూపణ రెండూ కూడా జరగవు. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యౌ వ్యవస్థితౌ. ఇప్పుడు ఆ శాస్త్రం ఏమిటి అంటే శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు. అందుకే శాస్త్రయోనిత్వాత్ అన్నారు. ఇక్కడ భాగవతాన్ని కృష్ణ కీర్తన చేసుకుంటూ వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఇప్పుడు శాస్త్రమే అన్నిటికీ మూల కేంద్రమైనప్పుడు ఆ మూల స్థానాన్ని మనం ఎలా కీర్తిస్తున్నాము అంటే నారాయణ శబ్దంతో. కాబట్టి ఇక్కడ సాక్షాత్తు బ్రహ్మీభూతులైనటువంటి విశ్వనాథ శాస్త్రి గారు ఈవేళ ఇక్కడ ఎలా ఉన్నారు అంటే శాస్త్ర రూపంలో విశ్వరూపాన్ని పొంది ఉన్నారు. ఎందుకంటే వారి వాక్కును పొందినటువంటి అనేక మంది యద్భావం తద్భవతి, వారి దగ్గర విద్యాభావాన్ని పొంది విద్యగా భాషిస్తున్నటువంటి శిష్యకోటి ఈవేళ వారి యొక్క ప్రతిరూపాలుగా. అంటే ఇక్కడ అధ్యాస లేదు, కానీ జగత్తెందు అధ్యాస ఉన్నది, కానీ ఒక విద్యా ప్రధానమునందు మాత్రము యద్భావం తద్భవతి. గురువు ఎలాగైతే అధ్యాపన చేస్తాడో అలాగనే అధ్యయనం చేసి గురువులాగానే శిష్యుడు కూడా లోకంలో ఆ విద్యను ప్రవచించటానికి ప్రచారం చేయటానికి సాక్షాత్తు గురువు యొక్క ఆత్మస్వరూపం. ఇదే సంబంధం. అందుకే శిష్యాచార్యతయా తథైవ పితృభృత్యాధ్యాత్మనా భేదత అని మనకు శంకర భగవత్పాదులు కూడా దక్షిణామూర్తి శ్లోకంలో సంతానం అంటే ఏమిటి అంటే ఒకటి శరీరజమన్నా అయి ఉండాలి, లేదంటే విద్యా సంబంధం చేతనైనా ఉండాలి. ఇదే మనకు వ్యాకరణ శాస్త్రంలో కూడా సూత్రం కనిపిస్తుంది. కేవలం శరీరం నుంచి ఇందాక మా మేడూరు సూర్యనారాయణ గారు చెప్పినట్టుగా ఆ మూడు ఉన్నటువంటిదే కాదయ్యా. జ్ఞానాన్ని వారి దగ్గర నుంచి ఉపాసించిన జ్ఞానాన్ని స్మృతి రూపంలో, ఇందాక స్మృతి గురించి చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఏమిటి అంటే ఒకదాని యందు ఉన్నటువంటి భావన ఇంకొక రకంగా ప్రవర్తించటం సదై అసద్భావన, అసది సద్భావన. దేని యందు ఎటువంటి జ్ఞానం కలగకూడదో అటువంటి జ్ఞానాన్ని కలిగింపచేసుకొని జీవితాన్ని భ్రమింపచేసుకునేటువంటి బ్రహ్మజ్ఞానాన్ని వదిలించే భ్రమ కలగటం అభ్యాస అయితే, ఏ భ్రమను వదిలించేటువంటి జ్ఞానం ఉందో అది బ్రహ్మజ్ఞానం. అటువంటి బ్రహ్మజ్ఞానవేత్తలైనటువంటి శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి ఈవేళ ఎంతమంది కూడా వారి యొక్క సత్తుని పంచుకున్న సంతానం. అసత్తుని పంచుకున్న వాళ్ళు కాదు, కానీ సత్యాన్ని, విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని. అందుకే సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. ఆ పదాన్ని కూడా మనకు అధ్యాస భాష్యంలో వారు చెప్తూ వచ్చారు. సత్యమే, ఆ సత్యమైనటువంటి జ్ఞానాన్ని బ్రహ్మగా, బ్రహ్మాయమాత్మ బ్రహ్మసోయమాత్మ అని మనకు ఉపనిషత్ చెప్తున్నటువంటి మాట. ఆత్మ శబ్దానికి ఆత్మజ్ఞానాన్ని పొందాలి అని వేదాంత శాస్త్రం చెప్తున్నది. బ్రహ్మ సత్యమని, జగత్ మిథ్య అని చెప్తున్నటువంటి వేదాంత శాస్త్రంలో ఆత్మశబ్దానికి బ్రహ్మశబ్దానికి మనకు మాండూక్యంలో ఒక శ్లోకం, బ్రహ్మాయమాత్మ బ్రహ్మసోయమాత్మ అని. మళ్ళీ ఈ ఆత్మజ్ఞానం ఎలా ఉంటుంది అంటే నా బహిష్ప్రజ్ఞం, నా అంతఃప్రజ్ఞం, నో భేద ప్రజ్ఞం ఇత్యాది మంత్రాలన్నీ కూడాను ఏ ప్రజ్ఞ లేకుండా అచింత్యంగా ఉండటము, అవ్యవహార్య లక్షణము, అలింగ్యము, అవ్యవహార్యము, శివము, అద్వైతము, శాంతము, ఇవన్నీ ఏ ప్రపంచసారమంతా ఎక్కడ ఉపశమనం పొందుతుందో అక్కడ మనం ఆత్మ సవిజ్ఞేయ. చూడండి, ఆత్మజ్ఞానాన్ని చాలా స్ఫుటంగా మనకు మంత్రార్థాలన్నీ వచిస్తూ వస్తున్నా కూడా అంత సులభంగా దాన్ని సాధనలో పెట్టడం చాలా కష్టం.
సులభం కాదు. అందుకే ఇలాంటి సభల్లో విద్వాంసులైనటువంటి వారి వాక్యములను వినాలి. అందుకే అథ అనే శబ్దానికి వారు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేసి అటుపిమ్మట, విన్న తరువాత అటుపిమ్మట. ఎందుకంటే చూడండి, వేదముల్లో ఉండేటువంటి 4 మహావాక్యాలు ఆత్మశబ్దాన్నే ఘోషిస్తున్నాయి. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి. చూడండి, ఏదైనా ఆత్మశబ్దానికి వేదముల యొక్క రూపములే ఆత్మలు, అందులో నిస్సందేహం. అందులో ఏదైతే ప్రతిపాద్యమైనటువంటి బ్రహ్మ పదార్థం ఉందో ప్రపంచాన్నంతా చెప్తూ చిట్ట చివరికి వేదాంతము ఆత్మశబ్దం దగ్గర, బ్రహ్మశబ్దం దగ్గరనే దాని యొక్క పరిపూర్ణమైనటువంటి లయాన్ని పొందుతూ ఉన్నది. కనుక మహావాక్యాలు, వేద విద్యలు అన్నిటినీ కూడా ఆచరణలో పెట్టి కర్మ ఫలాన్ని కాకుండా కేవలం కర్మ సాధన మాత్రమే జీవితంలో తపస్సుగా చేసుకొని కర్మఫల త్యాగం చేయగలిగినటువంటి ఏ తత్వమైతే ఉన్నదో దాన్ని వేదాంతానికి, అప్పుడు బ్రహ్మ జిజ్ఞాస చేయటానికి అర్హత వస్తున్నది. చూడండి, వేదం నేర్చుకోవాలి. వేద సంబంధమైన వేదో నిత్యమదీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం శంకర భగవత్పాదులు చెప్పారు. ఇవేవి లేకుండా నేను బ్రహ్మ జిజ్ఞాస చేస్తా అంటే కుదరని పని. వేదం అధ్యయనం చేయాలి, వేద కర్మలను అనుష్ఠించాలి, అది కూడా ఫలాపేక్షరహితంగా అనుష్ఠానం చేయాలి. దాన్నంతా లోకానికి దారపోయాలి. ఆ దారపోసినటువంటి దానిలో నుంచి బ్రహ్మ విచారం. ఇప్పుడు మనం ఈ కర్మలు చేశాము, ఈ కర్మల యొక్క ఫలితం ఎలా ఉంటుంది, దీని యొక్క తత్వాన్ని మనం ఎలాగా అర్థం చేసుకోవాలి అనేటువంటి విచారాన్ని ఎప్పుడైతే బ్రహ్మపదంగా అధ్యాస లేకుండా, మిథ్యగా కాకుండా బ్రహ్మ పదార్థంగా మనం దాన్ని జిజ్ఞాస చేయటానికి ప్రారంభిస్తామో అక్కడి నుంచి వేదాంత జీవితం ఆరంభమవుతుంది. దాన్నే అధ్యాస భాష్యంలో మనకు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్తున్నట్టుగా, ఆ దేని యందు మనకు భ్రాంతి ఉన్నదో ఆ భ్రాంతిని పోగొట్టు వారు రజ్జు సర్పం అనే న్యాయం చెప్పారు. సుప్తౌ తావత్ రచితా భాతి కటకాద్యర్థ సమర్థా చేత్ చేతో భృంగ భ్రమసి వృద్ధ భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ అనఘ పద సరసిజ మకరందం. ఇది శంకర భగవత్పాదులు రాసినటువంటి పంచరత్న స్తోత్రం, నృసింహ స్వామి వారిది. అందులో కూడా అధ్యాసే చెప్పారు. శుక్తి ఎలాగైతే రజతము సర్పంగా మనకు భ్రాంతి కలగజేసి భయపెడుతున్నదో, ఇది భయానికి ఒక అధ్యాస, ఆశకి ఇంకొక అధ్యాస ఉన్నది. అదేమిటంటే ముత్యపు చిప్ప లాంటిది ఎక్కడో ఒక మెరుపుకో కాంతికో తలక్కుమంటే దాని యందు రజత భ్రాంతి కలిగి ఉండటం, ఆహా నాకు బంగారం దొరికిందనుకోవటం. అలాగనే దాని యందు మనకు లేనటువంటి దాని యందు ఉన్నటువంటి భావన, అది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి భయము, రెండవది ఆశ. భయానికి మనం బ్రహ్మ జిజ్ఞాస చేస్తే ఆశకు కూడా బ్రహ్మ జిజ్ఞాస చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 2 కూడా ఒకటే రూపాలుగా ఉండి రక్షించుకోవటానికి, అనుభవించటానికి రెండిటికి కారణం అధ్యాసే. ఎప్పుడైతే రక్షణ అనేటువంటిది, భయము అనేటువంటి రెండిటిని పోగొట్టుకోవాలని అనుకుంటామో అప్పుడు మనకు పరమాత్మ యొక్క జిజ్ఞాస కావాలి. అది బ్రహ్మ జిజ్ఞాస కాదు, పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తాం. దానికి అనేక రకాలైనటువంటి పరమాత్మ యందు ఆపాదింపబడ్డటువంటి నామముల యందు కూడా అనేక రకములైన అధ్యాసలు ఉన్నాయి. ఎం శైవాసముపాసతే శివయతి బ్రహ్మేతి వేదాంతినః బౌద్ధాః బుద్ధ ఇతి ప్రమాణపటవః కత్తేతి నైయాయికాః అర్హన్ నిత్యత జైన శాసనరతాః కర్మేతి మీమాంసకాః సోయన్నో విదధాతు వాంఛిత ఫలం త్రైలోక్యనాథో హరిః. నాయన, ప్రపంచమంతా వారి వారి ఆరాధించేటువంటి కర్మల యందు అధ్యాసే ఉన్నదయ్యా, ఎందులో సందేహం లేదు. దేని యందు అధ్యాస లేదు అంటే నీ లోపల ఉన్నటువంటి ఏ పరబ్రహ్మతత్వమునందు నువ్వు నిష్ఠుడు కాకపోతే, నీ లోపల ఉన్నటువంటి దాని యందు ప్రయత్నము చెయ్యకపోతే, నీ లోపల ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి భావన నీకు కలగకపోతే, బయట పరమాత్మను వెతికినంత కాలము నువ్వు అధ్యాసలోనే జీవించవలసి వస్తుంది. చూడండి, ఇదే ఈరోజు వేదాంతంలో మనము నాయమాత్మ ప్రవచనేన లభ్య అన్నారు. ఒక 5 నిమిషాల్లో వేదాంత తత్వాన్ని విచారం చేసేటువంటి శక్తి మనకు వివరించే శక్తి లేదు, అర్థం చేసుకునే శక్తి అంతకంటే లేదు. కాకపోతే ఆరంభానికి మాత్రం ఏదో ఒక వాక్యం ఉపకరణంగా అది ఉపయోగపడుతుంది అనేటువంటి విషయంతో మాత్రమే ఈవేళ మన శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారు కూడా ఈ ప్రయత్నంలో పండితులందరినీ పిలిపించి ఎందుకోసం ఈ యొక్క ప్రయత్నం చేయిస్తున్నారు అంటే, జిజ్ఞాస జ్ఞాతుమిచ్చ,
ప్రయత్నం మాత్రమే నాయన. పరమాత్మ యొక్క సాధనం అనేటువంటిది గురు శుశ్రూషయా విద్య అన్నారు. గురు శుశ్రూషలో నువ్వు తరించకుండా కేవలం వాక్యాలను కంఠస్థం చేసినంత మాత్రం చేత నీకు విద్య వచ్చినట్టు కాదు. గురు శుశ్రూషయా విద్య, అది శుశ్రూష చేత ఇక్కడందరూ కూడా సత్ఫలితాలను పొందినటువంటి శిష్యకోటి ఎక్కడైతే మనకు కనిపిస్తున్నారో ఇది నిజమైనటువంటి అధ్యాత్మ విద్య. కాబట్టి ఈరోజు ఇక్కడ సభ జరుగుతున్నది అంటే వారి విజ్ఞానము యొక్క స్వరూపానికి, వారి విద్యార్థుల యొక్క విజ్ఞాన స్వరూపాన్ని స్మరించుకుంటూ, ఇంకొక మాట చెప్పాలి స్మృతి అనటానికి, వారి కాలంలో వారి యొక్క విద్య అఖండంగా శిష్య రూపంలో అలాగా విశ్వరూపాన్ని పొందిన ఇవాళ శివంపేటలో ఒక మహాపీఠానికి అది స్మృతి పదంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి కేంద్రంగా మారినటువంటి ఒక ప్రమాణం మనకు కనిపిస్తుంది. అందుకే వేదంలో కూడా ఒక మాట ఉన్నది, స్మృతి ప్రత్యక్షమైతిహ్యం అనుమానశ్చతుష్టయం. ఎలాగైతే మనకు తర్కశాస్త్రాలు వేదాంత శాస్త్రాలకు స్పర్శ శబ్దము ప్రమాణము ప్రత్యక్షము అనుమానము అనేటువంటి ప్రమాణాలను మనం తీసుకుంటున్నామో, వేదానికి కూడా స్మృతి ప్రత్యక్షము ఐతిహ్యము అనుమానము అనేటువంటి ప్రమాణాలతోనే వేదం కూడా నడుస్తోంది కనుక ఆ స్మృతికి ఇది ప్రత్యక్షం. ఈవేళ చూడండి, కేవలం విద్వాంసులైనటువంటి శిష్యులే కాదు, వారి ఈ యొక్క శివంపేటలో వారి యొక్క జన్మ కలిగినందుకు, ఈ శివంపేటలో వారి యొక్క తపస్సు ఫలించినందుకు, ఈ శివంపేటలో వారి యొక్క శిష్యులందరూ కూడా విద్యావంతులు ఈ రోజు అనేక రంగాల్లో వారు యొక్క ఉపన్యాసాలు చేస్తున్నప్పటికీ కూడా వారి తపస్సు వారి నిష్ఠ ఇక్కడ అమ్మవారిగా ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది అంటే బగళాముఖి శక్తిపీఠంలా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ అమ్మవారిని స్మరించుకుంటూ ఎంతోమంది ఇందాక మన అధ్యాస భాషలో చెప్పారు, ఇహ అముత్ర ఫలభోగ విరాగం. ఆ విరాగం రావాలి అంటే ముందు లోపల బాధ పెట్టుకునే వైరాగ్యం రాదండి. విరాగం రావాలి అంటే ముందు దాని యొక్క రుచి మీకు తెలియాలి. ప్రసూతి శ్మశాన వైరాగ్యాల చేత వచ్చినంత మాత్రాన క్షణంలో అది వైరాగ్యం అనుకుంటే కుదరదు. అభ్యాసం లేని వైరాగ్యం. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని ఆ వైరాగ్యం రావాలి అంటే కూడా లోపల మనకు ఉన్నటువంటి భయం పోగొట్టాలి. అందుకే అర్జునుడు కూడా కృష్ణ పరమాత్మను అడిగింది ఏమిటి అంటే, నాకు ఈ రోజు ఉన్నటువంటి ఈ భయాలు సంశయాలన్నిటినీ పోగొట్టమంటే అప్పుడు వారు గీతాశాస్త్రాన్ని ఉపక్రమించారు. అలాగని ఈవేళ మనకి ఎవరైనా లోపల ఉన్నటువంటి సంశయాన్ని నివృత్తి చేయగలిగినటువంటి మహానుభావులు కావాలి. దానికి అప్పుడప్పుడు ఇక్కడ పీఠాలు ఇక్కడ జరిగేటువంటి గోష్ఠులు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా నిత్యము మనకు గురువుగా మన యొక్క సంశయాన్ని నివృత్తి చేస్తూ వాక్య రూపంలో కాకపోయినా రూపంగా మనకు కనిపిస్తూ భయాన్ని పోగొడుతున్నటువంటి మహాశక్తి పీఠ స్థానంలో మనం ఉన్నాము అంటే అది ఈవేళ దీనికి కారకులైనటువంటి పుత్రులు ఆత్మావై పుత్రనామాసి సాజీవ శరదశతం అని వారిని ఆశీర్వదిస్తూనే ఉన్నారు. అలాగే ఈ యొక్క తండ్రి స్మృతిగా వారి యొక్క దేవాలయాన్ని కట్టి ఆ తండ్రి స్మృతిగా ఈ యొక్క వేదాంత సభలన్నింటినీ కూడా వారు నిర్వర్తిస్తున్నారు అంటే ఆ విద్యను ఇలాగ వారి యొక్క సాక్షాత్కారాన్ని మళ్ళీ మనకు ఆ స్మృతి రూపంలో చేయిస్తూ వేదాంత విజ్ఞానాన్ని మనకందరికీ కూడా నిశ్చయాత్మకంగా హృదయంలో పదిలంగా స్థాపన చేయటానికి వారి ప్రయత్నానికి విశ్వనాథ శాస్త్రి గారి ఆశీర్వచనానికి అమ్మవారి శక్తి కూడా తోడైతే ఇక నిజానికి చెప్పాలి అంటే ఈనాటి కాలం కలియుగంలో వేదాంత విజ్ఞానం అనేటువంటిది మనం ఎంత ప్రయత్నం చేద్దామన్నా కూడా ప్రకృతి ఏదో ఒక రూపంలో దాన్ని పఠాపంచలు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వేదాంతానికి కావాల్సింది ఏకాత్మనా భావం. ఈరోజు అవన్నీ ఎక్కడ కుదురుతున్నాయండి? ఈవేళ సెల్ ఫోన్ కంటే మించినటువంటి డిస్ట్రక్షన్ ప్రాసెస్, భంగకరమైనటువంటి ఆయుధం ప్రపంచంలో మనం ఇంకో దాన్ని పట్టుకొని తిరగట్లే. పూర్వంలో ఎప్పుడూ ఎవరైనా కలిస్తే మాట్లాడేవాళ్ళు. ఈరోజు అలా కాదు. ఇంట్లో ఎటుపక్క చూసినా చేతిలో ఏది పట్టుకున్నా ఏది మాట్లాడినా కూడా అద్వైతం సిద్ధించేటువంటి అవకాశం కాదు కదా. మనకు జీవితంలో శాంతాన్ని సంప్రదాయ జీవితాన్ని గడపడానికి కూడా అవకాశం లేనటువంటి కాలంలో ఒక అద్భుతమైనటువంటి స్థలం మనకంటూ వేదాంత విచారం చేయటానికి కల్పించారు అంటే ఇది నిజానికి వారికి మేము ఎప్పుడూ కూడా పుష్పగిరి పీఠం తరఫున ఎటువంటి సహాయమైనా సరే వేదాంత శాస్త్ర వేద సంబంధమైనటువంటివి ఉభయ రాష్ట్రములలో మనకున్నటువంటి శంకరామనాయ పీఠంగా ఏది కోరినా చేయటానికి సిద్ధంగా ఉన్నది. ఏమంటారు శాస్త్రి గారు? అందుకే వారితో ఒక మాట అన్నాం. పోయినసారి ఎంత ఒక 10 రోజులే మేము ఇక్కడికి వచ్చేయింది, 10-20 రోజులైంది.
దాదాపు 10వ తారీఖు 8వ తారీఖు వచ్చి 22వ తారీఖు వచ్చాం. మళ్ళీ ఒక నెల రోజుల లోపలనే మాకు అమ్మవారు మళ్ళీ ద్వితీయ వార దర్శనము, ఇక్కడ అనేక మంది ఆత్మీయులైనటువంటి పండితుల సత్సంగము మనకు కలిగింపచేశారు. మరి 3వసారి అన్నాం, అమ్మవారు ఏం సంకల్పం చేస్తారో తెలియదండి, ఈసారి మాత్రం మళ్ళీ 3వ పర్యాయం వచ్చి అమ్మవారిని దర్శించవలసిందే. 3వది చెప్పావా? చెప్పాం. చంద్రమౌళీశ్వరుడితో రమ్మని చెప్తే మేమన్నాము, కాదండి మీరు శాస్త్రుల గారి సంస్మరణ సభ చేస్తున్నారు, శత జయంతి ఉత్సవాలు చేస్తున్నారు, అందులో మీరు మాయందు శ్రద్ధ పెట్టి కార్యమునందు అశ్రద్ధ పెడితే అది బాగుండదు. కాబట్టి అనేక మంది పండితులు వచ్చేటువంటి వారికి ఇటు చూడాలి అటు చూడాలి మేము రావాలి ఇవన్నీ కాకుండా ఇది నిజంగానే అధ్యాస అయిపోతుంది. కాబట్టి అధ్యాస లేకుండా ఉండాలి అంటే ఇక్కడ బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి, తర్వాత ధర్మ జిజ్ఞాస కొరకు చంద్రమౌళీశ్వరుడితో లోక సంగ్రహణార్థం ఏవైతే పూజా క్రతువులు చేయాలో వాటి కోసం మళ్ళీ 3వసారి మేము చంద్రమౌళీశ్వరుడి పీఠంతో వస్తాము. ఈసారి కేవలం బ్రహ్మ జిజ్ఞాసతోనే మనము గడుపుతాము అనేటువంటి మాట మనం వారితో అన్నాం. కాబట్టి మళ్ళీ 3వసారి ఎప్పుడో 1 మాసంలోనో 2 మాసాల్లోనో రావాల్సినటువంటి ఆదేశం అమ్మవారు చేశారు. కాబట్టి తప్పక వస్తాము. ఇప్పటికే సమయాతీతం అవుతోంది కనుక చేయవలసినటువంటి సన్మానం, వేదాన్ని తెలంగాణ ప్రాంతంలో సుస్థిరం చేస్తున్నటువంటి మన మాడుగుల శశిభూషణ శర్మ గారు, ఎక్కడండి వారు వస్తున్నారు. ఇక అనేక మంది, ఇక పురాణం మహేశ్వర శర్మ గారి గురించి చెప్పాలి అంటే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అన్నాం. కాబట్టి వారిలో ఆ శృతి లక్షణము, స్మృతులు, పురాణములు అన్నీ కూడా వారి యొక్క వేదికని అలంకరించారు. అంటే అనర్ఘళంగా పురాణాల్లో అన్ని రకములైనటువంటి లక్షణాలన్నీ వారి యొక్క శంకరుల వారి డమరుకం నుంచి పుట్టినటువంటి శివసూత్రజాలంలో అవన్నీ కూడా అలా నాట్యం చేస్తూ వచ్చేస్తుంటాయి. ఇక సప్రమాణమైనటువంటి పండితులు మనకి ఈరోజు అధ్యాసను పోగొట్టి బ్రహ్మ జిజ్ఞాసను కలగజేస్తున్నటువంటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శర్మ గారు కాస్త అటు ఇటుగా, ఇక్కడ శాస్త్రి గారి సంస్మరణ కాబట్టి అందరి చిట్ట చివరన మేము శాస్త్రాన్ని తగిలిచ్చేస్తున్నాం. అయినా వారు శాస్త్రం చదువుకున్నవారు కాబట్టి శాస్త్రులే. కాబట్టి ఇక్కడ ఇంకా అనేక మంది ఉపాసకులైనటువంటి మన బోధన్ నారాయణ శర్మ గారు ఇక్కడ ఉన్నారు. పేర్లు అయితే కొన్ని తెలియవు, అందరూ కూడా ఆత్మీయ పరిచితులే కానివ్వండి, నామము కొద్దిగా వారిని మేము ఆత్మీయ నామంతోనే బ్రహ్మనామంతోనే పిలుస్తూ ప్రతి ఒక్కరికి కూడా పరమాత్మ పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ జిజ్ఞాస, ఆరోగ్యం గురించి ఆరోగ్యం వస్తూ ఐశ్వర్యం వస్తూ శివం భవతి ఇవన్నీ కాదండి, శ్రద్ధ జిజ్ఞాస కలగజేసేటువంటి ప్రయత్నం మనమందరం చెయ్యాలి. ఈరోజు మనం ఇక్కడ వారి చిత్రపటాన్ని పెట్టుకుని మాట్లాడుతున్నాము అంటే ఇది దాదాపు 100 సంవత్సరాల స్మృతి, 100 సంవత్సరాల చరిత్ర, 100 సంవత్సరాల ఇతిహాసం, 100 సంవత్సరాలకు కాదు ఈపై ఇక భవిష్యకాలానికి ఇది ఒక నూతనం, ఇది కొత్త తరం మన భారతం. అనేక రకములైనటువంటి అంశాలను ప్రతిపాదిస్తూ ముందుకు తీసుకెళ్లేటువంటి సభగా మనం భావిస్తూ ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి మనం వెళదాం. అయ్యా ఎవరైనా మర్చిపోయి ఉంటే అదే మా రామాచార్య గారు మాకు ఈవేళ అన్ని శాస్త్రాలే వస్తున్నాయండి. ఎందుకంటే ఆచార ప్రభవో ధర్మ అన్నారు. సంగీత శాస్త్రంలో సంగీత శాస్త్ర నిష్ణాతులు కాబట్టి అది కూడా బాగానే ఉంది. ఇవాళ కొత్త నూతనమైనటువంటి నామకరణం వారికి రామశాస్త్రి గారిగా అయింది కనుక బాగుంది. ఇవాళ ఇక్కడ జిజ్ఞాస అంతా కూడా శాస్త్ర జిజ్ఞాసే జరుగుతున్నది కనుక అయ్యా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. గురుగారి అనుమతితో ఈ వేదశాస్త్ర పండితులకు సత్కారం ఒక 15 నిమిషాల్లోనే ముగించేస్తాం. గురుగారు మీ సన్నిధిలో చేసుకుంటే మాకు సమయం
అంటే ఇద్దరే అదే స్పందనే మీరు చేస్తున్నాము, మీరు చెప్తారు. అవును అవును. మొట్టమొదటిగా మన శ్రీపాద సుబ్రహ్మణ్య శర్మ గారు ఇవాళ వేదాంత శాస్త్రంలో బ్రహ్మసూత్రంలో అధ్యాస భాష్యం పైన ఉపదేశించినటువంటి వారిని సత్కరించడానికి వారిని ఆహ్వానిస్తున్నాం గురుగారి అనుమతితో. రండి. ఒక విశేషం ఏమిటి అంటే, నిన్న శ్రీపాద సుబ్రహ్మణ్య శర్మ గారు నాకు ఫోన్ చేసి, అయ్యా ఒక చిన్న విన్నపం బాగున్నారు. నేను వారిని ఆహ్వానిస్తాను. ఏమిటి అంటే, మా ధర్మపత్రి కూడా అమ్మవారి దర్శనం